ఇలా జరిగే అవకాశం లేదు. జింగా, నిన్ను చూసి చాలా రోజులైంది కదా జింగా. నాన్న, ఇది నిజంగా మీరేనా? ఫీనిక్స్ అనేది జింగా వాళ్ళ నాన్న. కానీ జింగా వాళ్ళ నాన్నగారు చనిపోయారు కదా. అంత సులభంగా నేను చనిపోను, ఎందుకంటే నేను ఫీనిక్స్. నేను మళ్ళీ పుడతాను. ఏమంటున్నారు మీరు? ఫీనిక్సా? మీరు ఎందుకని నన్ను మోసం చేశారు? నా దగ్గర నుంచి నిజం దాచాలని మీకెందుకు అనిపించింది? మీరు అసలు ఏమనుకొని ఇదంతా చేశారు? జింగా, మీరు ప్రాణాలతో ఉన్నారంటే అప్పుడే వచ్చి నన్ను కలుసుండొచ్చు కదా నాన్న. ఓ జింగా, దయచేసి నన్ను క్షమించు. నాన్న, ఇప్పుడు ఏడు పాపి, త్వరగా వెళ్ళి మనం నీ స్నేహితుని కాపాడతామా జింగా? అది నిజమే. యూకి మన సహాయం కావాలి. ఎక్కడున్నావు? ఎక్కడున్నావు? ఎక్కడున్నావో గొంతివ్వు. కెంచి, కెంచి, నేను ఇక్కడే ఉన్నాను. కెంచి, కెంచి, కెంచి. ఓకే, బ్యాటిల్ బ్లేడర్స్ ఇక ముగింపుకు వచ్చేసింది. ఫైనల్ పోటీలో జింగా ఆడబోతున్నాడన్న విషయం నిర్ధారణ అయ్యింది. కానీ అతని ఆపోనెంట్ ఎవరు? కియోయానా లేక రయ్యూగానా? ఏం జరగబోతోంది? ఎవరు ఈ పోటీని రసవత్తరంగా చేయబోతున్నారు? దాన్ని ఆఫ్ చేయి. కానీ ఎందుకు కియోయా? తన పోటీలన్నీ ఆల్రెడీ నా మైండ్ లో రికార్డ్ అయి ఉన్నాయి. నేను ఏం చేయాలో ఇప్పుడు అదే చేస్తాను. నాతో రా బెన్కే. ఓకే. నీకేం కాలేదు కదా? ఇప్పుడు అంతా ఓకే కదా? ఎస్, థ్యాంక్ యూ కెంచి. ఏంటి యూ కెంటానా? ఓకే, ఇప్పుడైనా నిజం ఏంటో చెప్పండి నాన్న. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఎందుకని మీరు ఇలా ప్రవర్తించారు? మీరు ప్రాణాలతో ఉన్నా ఎందుకని నాకు విషయం తెలియకుండా దాచారు? అందులోని కొత్త పేరెందుకు? మాస్కులని ఎందుకు? నువ్వు అడగడంలో తప్పులేదు, కానీ వీటన్నింటికి సమాధానం చెప్పాలంటే బేబ్లేడ్ చరిత్ర గురించి ముందు నేను నీకు వివరంగా చెప్పాలి. బేబ్లేడ్ హిస్టరీయా? ఎన్నో సంవత్సరాల క్రితం బే విలేజ్ రాకముందు ఒక నక్షత్రం వచ్చి అక్కడ పడింది. ఆ క్షణం ఏంటి నక్షత్రమా? టెక్నికల్ గా చెప్పాలంటే మీథిరాయిడ్స్. ఆ గ్రీన్ స్టేడియం సృష్టించింది అదేగా? మీరు అనుకుంటున్నట్టు అక్కడ పడింది ఒక్క నక్షత్రం మాత్రం కాదు ఫ్రెండ్స్. చాలా దూరంలో ఎవరికీ తెలియని ఒక చోట ఆ చోట పడ్డ ఆ నక్షత్రం లోపల ఎన్నో దుష్ట శక్తులు అందులో దాగి ఉన్నాయి. అక్కడున్న ప్రజలు ఆ శక్తికి వశమయ్యారు. ఆ నక్షత్రం శక్తితో ఒక దుష్ట శక్తిని సృష్టించారు. ఎల్ డ్రాగోకి అదే ఫౌండేషన్ గా మారింది. ఆ
దుష్ట శక్తి చిహ్నమే ప్రజల ఫీలింగ్స్, ఆశ, కోపం, ఇంకా ఆవేశం వీటన్నింటినీ అపహరించుకుని దుష్ట శక్తిగా మారుతుంది. ఆ దుష్ట శక్తి సహాయంతో ఈ ప్రపంచంలో ఎన్నో రకాల యుద్ధాలు జరిపారు. అది అంత గొప్ప దుష్ట శక్తా? కాలాలు గడిచే కొద్దీ దుష్ట శక్తి కలిగిన బే ఒక్కొక్కరి చేతులు మారుతూ వచ్చింది. కాలాలు గడిచే కొద్దీ దాని శక్తి మరింత రెట్టింపై ఇప్పుడు ఆకారం కూడా మార్చుకుంది. అంటే ఈ రోజు మేము చూసిన ఎల్ డ్రాగో అదే అన్నమాట. ఎల్ డ్రాగో ప్రజల అత్యాస వల్ల పుడుతుంది. అదే విధంగా దాని శక్తి కూడా రెట్టింపు అవుతూ ఉంటుంది. అలాంటి దుష్ట శక్తిని మనం ఓడించాలంటే మనలో నమ్మకం ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడేమన్నారు? అంటే నమ్మకమే కదా? అవును, అదే బేబ్లేడ్ ని ఇష్టపడే ఒక విషయం. ఎల్ డ్రాగో విషయం తెలిసిన వెంటనే మన గ్రామంలో ఉన్న పెద్దలు అక్కడ పడిన నక్షత్రం సహాయంతో ఇక్కడున్న బేస్ అన్నింటికి చిహ్నంగా ఒక బేని వాళ్ళు సిద్ధం చేశారు. ఆ బేలో ప్రజల నమ్మకం ఎక్కువగా ఉంటుంది. ఆ బ్లేడ్ తోటే ఆ రోజు ఎల్ డ్రాగోని ఓడించగలిగారు. అప్పటి నుంచి ఎల్ డ్రాగో మాయమైపోయిందని చెప్పి కోమా విలేజ్ లో మర్మంగా దాచి ఉంచారు. ఆ తరువాత మా పూర్వీకులు సృష్టించిన బేనే అందరికీ ఉదాహరణ బేగా మారింది. ఇన్ని సంవత్సరాలుగా మనందరం ఉపయోగించే బేలన్నీ మేము సిద్ధం చేసినవే. అంటే ఇందులో అంత పవర్ ఉందా? వామ్మో, మన బేకి ఇంత పెద్ద గతం కూడా ఉందా? ఆ తరువాత మేమందరం ఆ ఎల్ డ్రాగో ఆ గుహలోనే దాచిపెట్టబడి ఉంటుందని ఎవరికీ కనిపించదని మేము నమ్మం. కానీ ఊహించని విధంగా అంటే ఎల్ డ్రాగో అక్కడ ఉందని తెలిసి డోజీ దాన్ని వెతుక్కుంటూ వచ్చాడా? దాచిపెట్టబడిన బే బయటికి రావడానికి ఒక్కలు మాత్రమే కారణం కాదు. కోమా విలేజ్ లో ఆ డార్క్ నెబులా ఆర్గనైజేషన్ రాకుండా ఉండడానికి ఎంతో పోరాడాను. అయితే ఇదేనా ఆ మాయమైన బే? లైట్నింగ్ ఎల్ డ్రాగో. నేను దాని శక్తిని గ్రహించగలుగుతున్నాను. నేను దాన్ని అబ్జర్వ్ చేయగలుగుతున్నాను. మర్యాదగా అక్కడే ఉండు. నువ్వు ఆ బే తీసుకువెళ్ళడానికి నేను ఒప్పుకోను. చేసేద్దాం. ఇప్పుడు నేను ఎల్ డ్రాగోని ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నాను. లేదు, అది కుదరదు. రైగా ప్లీజ్, మనం వెంటనే ఇక్కడి నుంచి బయటపడాలి. జింగా, నాన్న జింగా, వెంటనే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నాన్న, కానీ మిమ్మల్ని ఎలా వదిలి వెళ్ళగలను? ఎల్ డ్రాగో చాలా ప్రమాదకరమైన బే. వాడిని ఓడించి ఎలాగైనా ఎల్ డ్రాగోని వెనక్కి తీసుకురా. సరే నాన్న. ఒక బ్లేడర్ నమ్మకమే ఒక బే బ్యాటిల్లో తనకి విజయం దక్కడానికి గుర్తింపు. జింగా, నమ్మకమే ఎంతో ముఖ్యం. కానీ నాన్న, వెళ్ళు. నువ్వు బలవంతుడు అవ్వాలి జింగా. నాన్న, నాన్న. అప్పుడు మీరు నా మీద పూర్తి నమ్మకంతో పెగసస్ ని నాకిచ్చేసి వెళ్లారు. ఏం జరిగిందో తెలీదు. ఆ రోజు ఆ ప్రమాదం నుంచి నేను తప్పించుకున్నాను. కాస్త ఓపిక పట్టండి. పక్క ఊరు నుంచి నేను ఎవరైనా తీసుకొస్తాను. లేదు, వద్దు. నేను బతికినట్టు ఎవరికి తెలియకూడదు. నన్ను చూసినట్టు ఎవరికి చెప్పకు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎందుకు ఇలా మూర్ఖంగా మాట్లాడుతున్నావు? అకిడో ఎల్ డ్రాగోని మళ్ళీ తీసుకురావాలంటే డార్క్ నెబులా దృష్టిలో నేను అంతమైన వాళ్ళలాగే ఉండాలి. అప్పుడే నేను సులభంగా సాధించగలను. నేను చెప్పింది అర్థమైందా? లేదు, నాకు అర్థం కాలేదు. వాళ్ళు ఎల్ డ్రాగోని దొంగలించారంటే అది నా తప్పే. ప్లీజ్ ఏదో ఒకటి చెయ్యండి.
నేను మొదలు పెట్టాను నాన్న. ఎంత కష్టపడైనా సరే నేను ఆ రయ్యు గాన్ని ఖచ్చితంగా ఓడించి తీరుతాను. ఇలా చూడు, నీ పరిస్థితి గురించి మనం జింగాకి చెప్దామా? ఏమంటావు చెప్పు. వద్దు. ఒక బ్లేడర్గా తన ప్రతిభను నిరూపించుకోవడానికి జింగాకి ఇదొక మంచి అవకాశం. దానికి ఇంత కష్టపడాలా ఏంటి? నమ్మలేకపోతున్నాను. నాకు బాధగానే ఉంది, కానీ ఇప్పుడు నేను వాడికి ఇది మాత్రమే చెయ్యగలను. వాళ్ళ కంట పడకూడదని నేను ఎంతో మర్మంగా నా గాయం ఆరేంత వరకు ఉండాలని అనుకున్నాను. జింగా అంటే ఇదన్నమాట విషయం. మీరు పూర్తిగా గుణమయ్యేలోగా జింగా మా దగ్గరికి వచ్చాడు కదా. నేను క్షమించను. క్షమించే ప్రసక్తే లేదు. ఏం జరిగినా వాడిని క్షమించను. రియో, నన్ను అంతం చేయడం అంత సులభం అనుకున్నావా? నీ అంచనా తప్పైంది. కాస్త వేచి చూడు. నా పని ఇంకా పూర్తి చేయలేదు. వేచి చూడు. వీడి ట్రైనింగ్ పీరియడ్లో వీడొక పెద్ద దెబ్బ ఎదుర్కొన్నాడు. అందువల్ల మళ్ళీ కోమా విలేజ్కి వచ్చాడు. సరిగ్గా ఆ సమయంలోనే నా గాయాలు కూడా మానాయి. ఒక ప్రయాణాన్ని కొనసాగించాలంటే అందులో ఎదురుపడే కష్టాలు ఎదుర్కోవాల్సిందే. అలా చూడండి. జింగా తన సవాల్ని ఎదుర్కొని వాటన్నింటినీ తను పిప్పు చేయగలనని నాకు నిరూపించాడు. అన్నింటికీ వాడు సిద్ధమయ్యాడు. కానీ జింగా ప్రయాణంలో తనకి దక్కిన విజయానికి మీరే కారకులు. మీ అందరి ప్రోత్సాహం వల్లే తను గెలవగలిగాడు. ఆ స్నేహం తనకి తోడుగా ఉంటే జీవితంలో ఇంకా ఎన్నో విజయాలు సాధించగలడు. నేను అనుకున్న దానికంటే ఇంకా ఎత్తు ఎదగలడు. ఆ రోజే నాకొక విషయం తెలిసింది. ఎల్ డ్రాగోని ఓడించడానికి ఇకపై నా వల్ల కాదు, అది మీ వల్లే అవుతుంది. ఆ డార్క్ బేని కోమా విలేజ్ లో నా పూర్వీకులు ఆ విధంగానే ఓడించారు. చూడు, మనం ఎప్పుడు నమ్మకంతో ఎల్ డ్రాగో దుష్ట శక్తిని ఓడించడానికి మీరందరూ మీ బే మీద ఉన్న నమ్మకాన్ని మీరు ఒకటిగా చేర్చాలి. ఇక నుంచి బే బ్లేడర్స్ ప్రపంచాన్ని కాపాడేది మీలాంటి యువకుల చేతిలోనే ఉంది. ఆ విషయం తెలుసుకున్న తరువాత నా ముఖాన్ని ముసుగుతో దాచిపెట్టాలని నిర్ణయించుకున్నాను. మీ అందరినీ దూరం నుంచి చూస్తూ ఉన్నాను. ఒక్కొక్కసారి శత్రువుగా వచ్చేవాణ్ణి, ఒక్కొక్కసారి నేనే మీకు అడ్డుపడి ఇబ్బంది కలిగించాను. మీలో ఉన్న శక్తి ఇంతేనా జింగా? కానీ అదంతా మీకు సహాయపడడం కోసం. మీరు ఎలా చేశారా? ఓ, అందుకనే మీరు మమ్మల్ని అలా ప్రశ్నలు అడిగారా? అలా అయితే ఇది ఇంకొక టెస్ట్. నేను చెప్పింది కరెక్టేనా? ఒకవేళ ఆ తర్వాత జింగా వల్ల బ్యాటిల్ బ్లేడర్స్ టోర్నమెంట్ లో పాల్గొనలేకపోయి ఉంటే ఏం చేసుంటారు మీరు చెప్పండి. ఒకవేళ ఓడిపోయి ఉంటే మనం కలిసికట్టుగా దాన్ని ఎదుర్కొని ఉంటాం. ఎన్నిసార్లు మనం ఓడిపోయినా పర్వాలేదు, మళ్ళీ మళ్ళీ లేచి పోరాడతామని మనం అనుకున్నాం. నమ్మకాన్ని కోల్పోకుండా మళ్ళీ మళ్ళీ లేచి పోరాడేవాడే నిజమైన బే బ్లేడర్ అవుతాడు. నేను చెప్పింది కరెక్టే కదా నాన్న? కానీ ఇది ఎంత కష్టమైన విషయం. అయినంత మాత్రాన ఇంత కష్టపెడతారా ఏంటి? ఎందుకంటే ఆయన అంతటి మంచి నాన్న. ఎటువంటి పరిస్థితి అయినా గానీ తను వదిలిపెట్టాడు. తను పైకి లేచి పోరాడగలరన్న సంగతి వాళ్ళ నాన్నకి బాగా తెలుసు. నాకు కూడా ఇప్పుడే అర్థమైంది. కళ్ళారా చూస్తున్నాను కూడా. ఓకే, మొదలు పెడదాం. స్పెషల్ మూవ్ పెగాసస్ స్టార్మ్ బ్రింగర్ అటాక్. నువ్వు నన్ను ఓడించినందుకు దీన్నే గుర్తుగా ఉండదు. ఇదిగో తీసుకో. ఏంటి ఇన్ని పాయింట్సా? ఓ సూపర్. ఫీనిక్స్ ఛాలెంజ్ చేసిన వెంటనే భయపడకుండా జింగా తన్ని ఓడించాడు.
ఆ సవాల్లో ఆ రోజు తను గెలిచినందువల్లే ఈ రోజు ఇక్కడ నిలబడగలిగాడు, ఇంతకు ముందు కంటే బలవంతుడుగా. అయ్యోమా, కానీ ఎంత చెప్పినా నాన్నగారైనప్పుడు ఇలా టార్చర్ పెట్టకూడదు. కానీ జింగా శక్తి నేను ఇవ్వడం మాత్రం వల్లే పెరిగిందని నేను చెప్పలేను. తనకి ఎదురుపడ్డ సవాళ్ళను ఎదుర్కోవడం వల్లే తనలో అంత బలం వచ్చింది. స్నేహం అనే బంధాన్ని ఏర్పరచుకోవడం వల్లే తనలో శక్తి రెట్టింపయ్యింది. ఈ బ్లేడర్సే నీ విజయ రహస్యం. స్నేహితులు చేసిన సహాయాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. గుర్తించుకో జింగా, ఎప్పటికీ మర్చిపోకూడదు. తప్పకుండా. అదే కదా నిజం. ఈ రోజు నేను ఇలా ఉన్నానంటే దీనంతటికి వీళ్లే కారణం. అందుకే నేను పోటీ పడేటప్పుడు వీళ్ల సాయంతో పోటీ పడతాను. అలాగే ఎల్ డ్రాగన్ కూడా నేను ఓడిస్తాను. జింగా, మేము నీతో ఉంటాం జింగా. ఇక్కడున్న అందరి కోసం నువ్వు చెయ్యాలి మిత్రమా. అవును, ఇందులో నేను ఓడిపోయే ఛాన్స్ లేదు. రయ్యు గాని ఓడించి బేబ్లేడ్ అంటే ఏంటో మీ అందరికి నిరూపిస్తాను. ఇది వింటుండగా నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? yes 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 ఏం జరుగుతుందో చూడడానికి నేను ఆతృతగా వెయిట్ చేస్తున్నాను. అయితే నన్నేం చేయమంటావు? రయు గాని నువ్వు ఓడిస్తావా? నీకన్నా ముందు తనతో బ్యాటిల్ చేయాల్సింది నేనన్న సంగతి నువ్వు మర్చిపోయావా జింగా? అవునవును, అదే నిజం. రయుగా నెక్స్ట్ ఆపోనెంట్ మన కియోయానే కదా. కియోయా తప్పకుండా అతన్ని ఓడిస్తాడు. నాకు తెలిసి ఫైనల్ బ్యాటిల్లో జింగా కియోయానే పాల్గొంటారనుకుంటాను. స్నేహం గొప్పతనం, నమ్మకం యొక్క ముఖ్యత్వం. నాకేమీ ఇది గొప్ప విషయంలా అనిపించట్లేదు. ఏదైతేనే నేను చెప్పేది జాగ్రత్తగా విను జింగా. నేను ఎందుకింత కష్టపడ్డాననుకుంటున్నావు? ఎందుకింత దూరం వచ్చాననుకుంటున్నావు? అది నిన్ను ఓడించడానికే జింగా. కనీసం ఇప్పుడైనా దాన్ని నువ్వు అర్థం చేసుకో. కియోయా కష్టాలన్నీ దాటుకొని ముందుకొచ్చింది నువ్వు ఒక్కడివని మాత్రం అనుకోకు జింగా. నేను అస్సలు ఒప్పుకోను. ఆ రయుగాని ఓడించాల్సింది నేనే. నువ్వు ఫైనల్ గా పోటీ పడాల్సిందే ఈ కియోయా రాక్ లియాన్ తోనే. ఓకే, దేనికైనా నేను సిద్ధమే. నా కోసం వేచి ఉండు రియో. ఈసారి నిన్ను నేను కలిసినప్పుడు నీ పరిస్థితి దీనికన్నా దారుణంగా ఉంటుంది. నిన్ను కలవడం సంతోషం రయుగా. నీకసలు ఏమైంది డోజే? ఓ, పెద్దగా ఏవి జరగలేదు. నా రూమ్ లో ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది అంతే. ఏంటి యాక్సిడెంటా? అదేవి పెద్ద విషయం కాదు. నువ్వు దిగులు పడకు రయుగా. దానికి కారణమైన వాళ్ళని నేను చూసుకుంటాను. నా ఛాంపియన్ కి నేను ఒక కొత్త ఆహారాన్ని తీసుకొచ్చిస్తాను. దానికి ఎలాంటి అవసరం ఉండదు డోజే. ఆహా, నువ్వు ఏమంటున్నావు రయుగా? నా శక్తిని బలపరుచుకోవడానికి ఇంతకంటే నాకు ఎనర్జీ వద్దు. ఇంకా ఎక్కువ శక్తి లేకుంటే నేను జింగాని ఓడించలేనని చెప్పబోతున్నావా ఏంటి? లేదు లేదు, అలాంటిదేం లేదు. నేను ఏమనుకున్నానంటే మనకింకా శక్తి ఎక్కువగా ఉంటే మనం ఎక్కువ సాధించగలం కదా. సరే, అయితే నీ దగ్గర ఉన్న ఎనర్జీని కూడా నాకిచ్చేయి. దయచేసి అలా మాట్లాడకు. కామెడీని ఆనందించే పరిస్థితిలో లేను. కామెడీ ఎవరు చేస్తున్నారు డోజే? నువ్వేమనుకుంటున్నావు? ఇక పైన నా వల్ల నీకు ఎటువంటి ప్రయోజనం లేదు అనుకుంటున్నావా? కాదు కాదు, అలాంటిదేం లేదు. హెల్ప్ చేయాలనే అనుకుంటున్నాను. ఏం జరుగుతుందో నీకు అర్థం కావడం లేదా డోజే? ఈ బ్యాటిల్లో ఆల్రెడీ నీ ఆటని ముగించేశావు. కాదు, అదేంటంటే అన్నిటినీ మర్చిపోయావా? నీకోసం, ఈ ఆర్గనైజేషన్ కోసం నేను ఎంత కష్టపడుంటానో. అది మాత్రమే కాదు, నువ్వు తయారు చేసే ప్రపంచాన్ని మొట్టమొదటిసారి చూడాలనుకుంది కూడా నేనే. కానీ ఎందుకని? దిగులు పడకు. ఎలాగైనా నా కొత్త లోకానికి నిన్ను తీసుకొచ్చే తీరుతాను. అది మాత్రమే కాకుండా ఖచ్చితంగా నువ్వు నా బే లోపలే ఉంటావు. లైట్ నింజా డ్రాగో చిత్తడి చేసేద్దాం. భయపడే ఒకరు డార్క్ నెబుల్ ఆర్గనైజేషన్ లో ఉండకూడదు. ఎల్ డ్రాగో నిజం చెప్పాలంటే నాకు ఇప్పుడే సంతోషంగా ఉంది. రయుగా ఫైనల్ కి ముందు ఇంకా ఒకే ఒక ఆపోనెంటే ఉన్నాడు. కియాయో బే నుంచి తన ఎనర్జీని తీసుకున్నాక దాంతో జింగాని సులభంగా ఓడించేస్తాను.